ప్రతి ఇంటికి ఫ్యామిలీ సర్టిఫికేట్ జారీ అంటూ కాంగ్రెస్ సర్కార్ మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ని ఏర్పాటు చేయాలని, దీని ఆధారంగా దరఖాస్తుదారులకు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ చేయాలని సోమవారం రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రిజిస్టర్లో కుటుంబానికి సంబంధించిన వివరాలు నిక్షిప్తం చేస్తారు. ఇందుకు రేషన్ కార్డు వివరాలు అనుసంధానం చేస్తారు. రేషన్ కార్డు నెంబర్ ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్గా పరిగణిస్తారు. వీటి ప్రకారం ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ పేరుతో ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. ఇందుకోసం మీ సేవలో తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ పేరుతో కొత్త సేవను ప్రారంభించనున్నది. రేషన్ కార్డు వివరాలను నమోదు చేస్తారు. కుటుంబ పెద్ద సభ్యుల పేర్లు, బంధుత్వం, వయసు, పుట్టినరోజు, ఆధార్ నెంబర్తో పాటు అడ్రస్ ఉంటుంది. ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యామిలీ సర్టిఫికేట్ జారీ అధికారాన్ని ప్రభుత్వం తహసీల్దార్కు అప్పగించింది. దరఖాస్తు చేసుకున్న 2 రోజుల్లో సర్టిఫికేట్ జారీ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ సర్టిఫికేట్ జమ చేయాల్సిన చోట మీ సేవ ద్వారా పొందిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ను మాత్రమే ప్రామాణికంగా పరిగణించనున్నారు.